ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 68వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. 68వ కీర్తన 11వ వచనం చదువుతారు ఎవరైనా? 68:11. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించుచు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు తండ్రి, మీకు కృపను బట్టి కనికరాన్ని బట్టి మీ పాద సముఖానికి వస్తున్నాం. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారని నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా ప్రభా, నీ మాటను నాయన ప్రకటించే స్త్రీలు, నీ మాటను నా ప్రభా ఇతరులకు తెలియచేసేవారు ప్రభా నా తండ్రి లేవనెత్తబడాలని మీరు సెలవిస్తుంటుండగా ప్రభా, స్త్రీలు ఒక గొప్ప సైన్యం లాగా నాయన నా తండ్రి ప్రభా మారటానికి మీరే కృప చూపించండి ప్రభా. నా తండ్రి మీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ బలపరచబడి స్థిరపరచబడి ఈ వాక్య ప్రకారం నడుచుకొని ముందుకు సాగే అనుభవం దయచేయండి, సాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి 68వ కీర్తన 11వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఇంకా 12వ వచనం, సేనల రాజులు పారిపోయేదురు, ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్య మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది, వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టు ఉన్నది. దేవుని మాటను ప్రకటించే స్త్రీలు మరి ఒక గొప్ప సైన్యంగా లేవాలి. ఈ అంచె దినాల్లో దేవుని యొక్క ఉద్దేశం అదే. ఒక్కొక్కరు ఒక్కొక్క గొప్ప సైన్యాన్నే నడిపించగలిగిన శక్తి ఉంది. అందుకే దేవుడు న్యాయాధిపతిగా దెబోరాను లేవనెత్తినప్పుడు దెబోరా మేలుకొనుమని నిజంగా ఒక స్త్రీ చేతికి మరి అంత గొప్ప రాజులను అధికారులను దేవుడు అప్పగించి మరి వాళ్ళ స్త్రీలు ఎట్లా ఉన్నారంటే ఒక గొప్ప సైన్యంగా. చూడండి ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, మరి ఎట్లాగైతే ఆ రాజును చంపడానికి ఆ దెబోరాను దేవుడు లేవనెత్తాడు నిజమే, కానీ ఏం జరుగుతుందంటే అక్కడ ఆ సిప్పోరా ఎప్పుడైతే పారిపోతున్నాడో ఆమె ఏం చేస్తుందంటే ఆ రాజును ఆ గుడిసెలోనికి వచ్చినప్పుడు పారిపోతున్న వ్యక్తికి, అయ్యా కొద్దిగా నువ్వు మీగడ పాలు తీసుకో తాగు అని చెప్పేసి ఒక బట్ట, అతను అలసిపోయి మరి ఆ ఏమరుపాటుగా ఉన్న సమయంలో కరెక్ట్ గా ఒక దుప్పటి అతని మీదకి కప్పేసి మరి ఆ గుడారం యొక్క మేకు తీసుకొని ఆ తలలో నుండి కిందకి భూమిలోకి దిగిపోయేటట్టుగా కొట్టిద్ది. కొట్టినప్పుడు ఆ రాజు చనిపోతాడు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, అసలు అంత ఆలోచన, అంత జ్ఞానం, ఏదో చాలా మంది ఒక కర్ర తీసుకొని కొట్టొచ్చు, ఇంకేదో తీసుకొని కొట్టొచ్చు, కానీ అంత జ్ఞానంతో అంత వివేకంగా కరెక్ట్ గా ఎలాగ చంపగలిగిందంటే, అట్లాగే ఈరోజు శత్రువుతో యుద్ధం, శత్రువును చంపడానికి, శత్రువును నశింప చేయడానికి దెబోరా లాంటి వాళ్ళు లేవనెత్తబడాలి. అంతేకాదు శత్రువును నశింప చేయగలిగిన శక్తిమంతులకు ఒక సైన్యం తయారు కావాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, మిరియాం అయితే తంబూర చేత పట్టుకొని ఎంత చక్కగా ఆమె దేవుడు చేసిన కార్యాలను, యెహోవాను గానము చేసేదము ఆయనే అని చెప్పి ఆ తంబూర తీసుకొని ఆ దేవుడు చేసిన కార్యాలను వివరిస్తూ స్తుతిస్తూ ఎంతగా ఆరాధిస్తుంది. అట్లాగే మరి అన్న
అన్న అనగా బాల్యం నుంచి 7 సంవత్సరాలు మాత్రమే పెనిమిటితో సంసారం చేసి మిగతా తన జీవితం అంతా కూడా మందిరంలో దివారాత్రులు ఉపవాసంతోనూ ప్రార్థనలతో గడిపింది. ఆమె యేసు ప్రభువును మరియమ్మ ఆ పసి శిశువుగా ఉన్నప్పుడు చూసి ఎత్తుకునే గొప్ప ధన్యత దేవుడిచ్చాడు. చూడండి స్త్రీలు ఎంత అద్భుత రీతిగా, ఒకవైపు దెబోరా ఎంత చక్కటి గొప్ప మరి యుద్ధం నేర్పించగలిగిన ఒక ప్రవక్తినిగా ఉండి కూడా ఎంత గొప్ప కార్యం. అంతేకాదు మరి మిరియాము ఆరాధనా నాయకురాలు, అంతేకాదు అన్న మరి ఆమె ఎంత గొప్ప ప్రార్థన. మరి ఆ వయసులో కూడా నిజంగా సంఘాలలో ఇలాంటి స్త్రీలు లేవనెత్తబడాలి, ఒక సైన్యం లాగా తయారు కావాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైన్యాన్ని తయారు చేయాల. మన శక్తి మనకు తెలియదు, మనం ఏ విధంగా నడిపించగలము మనకు తెలియదు, కానీ దేవునికైతే మరి దేవుడు తన సహాయాన్ని మనకు అందించినప్పుడు ఖచ్చితంగా మనం ఒక సైన్యాన్ని నడిపించగలం. కనుకనే వాళ్ళు రాజులను నశింపచేయగలిగారు, వారు యుద్ధాలు చేశారు. 6 లక్షల మంది ప్రజలను మరి ఆ మోషే అహరోన్లు నడిపించారు. కానీ అంతమందిని కూడా మరి మిరియాము తంబుర వాయిస్తూ దేవుని స్తుతిస్తూ ప్రజలందరూ కూడా దేవుడు చేసిన ఉపకారాలు, దేవుడు చేసిన మేళ్లను వారు జ్ఞాపకం చేసుకొని మర్చిపోకుండా ఉండులాగున ఎంతగా దేవుణ్ణి స్తుతించింది. అలాగా మనం కూడా ప్రకటించే స్త్రీలు ఒక సైన్యం లాగా ఉండాలి. చూడండి రాజుల రాజుల గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక మాట చదువుదాం. 2వ గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. రాజుల 2వ గ్రంథం 4:8. వారి పేర్లు ఇవే: ఎఫ్రాయిము మాన్యమందు హూరు కుమారుడు మాకస్సులోను యష్బీలయంలోను రాజుల 2వ గ్రంథం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను బలవంతం చేసిన గనక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. ఒక గనురాలైన షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ. ఇక్కడ ఎలీషా ఒక పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణం పేరు షూనేము పట్టణం. మరి అక్కడ ఒక గనురాలైన స్త్రీ ఉంది. మనం ఇప్పటిదాకా దెబోరా అనుకున్నాము, అలాగే సిసెరాను హతం చేసిన సిప్పోరా లాగా అనుకున్నాం, అలాగే మరి మిరియాము. వీళ్ళే కాకుండా చూడండి ఒక స్త్రీగా ఉండి గనురాలైన స్త్రీ. మరి ఆమె ఏం చేస్తుంది? ఎలీషా ఎప్పుడైతే ఆ యొక్క పట్టణానికి వెళ్తూ ఉన్నాడో ఆ స్త్రీ గుర్తుబట్టి ఏం చేస్తుందంటే భోజనం రమ్మని చేయుటకు అతని బలవంతం చేశాను గనక అతడు ఆ మార్గంన వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచూచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి, ఈ షూనేమీయురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందు నిలువబడ్డప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావని అడుగుమని గెహజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురమున్నానెను. ఎలీషా ఆమె, నేనేమి చేయగోరుచున్నావనే వాని అడుగగా గెహజీ, ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారముందు నిలువగా ఎలీషా
మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగు పలకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, దాన్ని ప్రకటించు స్త్రీలు, యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. నిజంగా మనము ఎవ్వరమైనా కానీ ఒక్కరిగా కాదు, ఒక్కొక్కళ్ళం మనం ఒక్కొక్క సైన్యాన్ని నడిపించాలి. ఇదే దేవుడి యొక్క ఉద్దేశం అండి, దేవుడి యొక్క చిత్తం. చూడండి, ఈ గనురాలైన శూనేమీయురాలైతే ఎలీషాను ముందు గుర్తుపట్టింది. అతడు ఒక గొప్ప దైవజనుడు, నిజంగా అతనిలో దేవుని శక్తి ఉన్నది గుర్తుపట్టింది. గుర్తుపట్టి ఏం చేస్తుంది, ఆ గనురాలైన స్త్రీ ఎలీషాను ఇంటికి పిలిచి మొట్టమొదటిగా భోజనం చేయమని బలవంతం చేసి, తర్వాత తన పెనిమిటికి చెప్పి ఇంటి మీద ఒక గది ఉంచి ఆ గదిలోకి ఎప్పుడు కూడా వచ్చేటట్టుగా, ఎప్పుడు కూడా ఏదో అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు ఆ గ్రామానికి వెళ్ళి వచ్చినా, ఆ పట్టణానికి వచ్చినా వచ్చేటట్టుగా ఆమె ఏర్పాటు చేసింది. తద్వారా ఎలీషా మరి ఆమె ఎడల దయ చూపించి, మరి ఆమె యొక్క లోపం ఏంటో కనుక్కొని వాళ్ళ సమస్య ఏంటో కనుక్కున్నప్పుడు దేవుడు ఆమెకు ఆ కుమారుని లేడు అన్న విషయం తెలుసుకున్నాక, మరి వచ్చే సంవత్సరం కల్లా నీ కుమారుడు పుడతాడంటే దేవుడు ఆమెకు నిజంగా అనుగ్రహించాడు. అలాగే మనందరి జీవితాల్లో కూడా దాన్ని ప్రకటించు స్త్రీలు ఒక గొప్ప సైన్యంగా, మనం ఎప్పుడు ఒక సైన్యం, ఏదో గొప్ప మనుషులం కాదండి, ఇక్కడ రాయబడి ఉంది గొప్ప సైన్యం. సైన్యం అంటేనే ఒక్కొక్కళ్ళు, అక్కడ అందరూ కూడా యుద్ధం చేసేవారు. సైన్యం, మనుషులు వేరు. ఇక్కడ అందుకే చూడండి, ఎండిపోయిన ఎముకలు ఎప్పుడైతే ఆ లోయలో పడి ఉన్నాయో, యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించగానే గడగడమని శబ్దం వచ్చి వాటి మీదకి చర్మము, నరములు, మాంసము అన్ని పొదిగినాక అవి నిలిచి మరి గొప్ప సైన్యంగా తయారయ్యారు. చూసారా, అక్కడ వ్రాయబడి ఉంది సైన్యంగా తయారయ్యారనమాట. అలాగే మనం కూడా ఒక సైన్యం కావాలి. సైన్యం అంటే ఎంతగా ఒక యుద్ధం, అన్ని రకాలుగా సైనికుడు యుద్ధమునకు వెళ్ళినప్పుడు దండులో ఉన్న వాళ్ళని సంతోషపరచవలనని ఈ జీవన సంబంధమైన వ్యాపారములలో చిక్కుకొనడు అని తిమోతికి రాసిన 2వ పత్రికలో చదువుదామా. సైనికుడు ఎలాగుండాలి మరి, జీవన సంబంధమైన వ్యాపారాలలో చిక్కుకోవటమే కాదు కానీ, చదువుతారా తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. చూసారా, సైనికుడు అంటే ఎవరు? సైనికుడు అంటే ఏదో మనకు అప్పుడప్పుడు ఆ జనవరిలో కానీ ఆగస్టులో కానీ టీవీలో చూపించినట్లుగా సైనికుడు మంచి యూనిఫామ్ వేసుకొని చక్కగా యూనిఫామ్ చేసుకుంటా మార్చ్ ఫాస్ట్ చేసుకుంటా వెళ్ళేవారు కాదండి. అసలు సైనికుడు అంటే శ్రమ, ఏ పరిస్థితినన్నా ఏ స్థితిగతులనన్నా తట్టుకొని నిలబడగలిగిన వారే సైనికులు. మనము ఒక్కొక్కళ్ళను సైనికులుగా తయారు చేయాల. నిజంగా చూడండి, ఈ లోకంలో ఒక్కొక్క చోట దేశం కోసమని, అలాగే మరి ఒక సినిమా హీరో కోసమనో, ఒక పార్టీ కోసమో, ఒక జెండా మోస్తూనో ఎంతో మంది మరి చనిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏ రకంగా కూడా పునరుద్ధానం గాని ఆశ గాని ఏమీ లేని వాటి కోసమే, ఏ రకంగా ఆశీర్వాదం లేని వాటి కోసమే ప్రాణం పెడితే మన దేవుడు నిజంగా ఎంత జీవం గల దేవుడు. మనం ఎంతగా మరి ఆ దేవుని కోసం నిలబడవలసిన వాళ్ళంగా ఉంటున్నాం. అందుకే జట్టి అయిన వాడు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె
నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొడడు. సైనికుడు ఎప్పుడు కూడా ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోడు. తన దండులో ఉన్న వాళ్ళని సంతోషపరచవలనని. జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. చూసారా దేవుని వాక్యం? ఒక జట్టి అయిన వాడు పోరాడాలంటే ఒక నియమ ప్రకారం పోరాడాలి. అప్పుడు మనకు కిరీటము దొరకదు. లేకపోతే ఇదొక యుద్ధ రంగం. క్రైస్తవ జీవితమే ఒక యుద్ధ రంగం. అసలు యుద్ధం అంటే ఎక్కడో బయట జరగటం కాదు, ఏమీ కాదు. ఒక యుద్ధం అంటే జాయిస్ మేయర్ గారు రాశారు, మన మనసే ఒక గొప్ప యుద్ధ రంగం. యుద్ధాలు బయట ఎక్కడో జరగవండి. మన మైండ్, మన హృదయము, మన మనసే ఒక పెద్ద యుద్ధ రంగం. తెల్లారు లేస్తే ఎన్నో యుద్ధాలు, పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ వాటన్నింటిలో మొన్న ఈ మధ్య కాలంలో మా తోటికోడలు గారు చనిపోయారు. అయితే ఆ చనిపోవడానికి ముందు మేము ఒక 7 రోజులు ఉపవాస ప్రార్థన చేశాం. ఆ 7 రోజుల ఉపవాస ప్రార్థనలో నేను 7 రాత్రులు కంటిన్యూగా ప్రేయర్ చేశాం. అయితే ఒక దినాన దేవుడు నాకు ఒక దర్శనం చూపించారు. నేను ఫుల్ యూనిఫామ్ వేసుకున్నాను, సైనికుల యూనిఫామ్ వేసుకున్నాను. నా చేతిలో గన్ ఉంది, అలాగే యూనిఫామ్ ఉన్నది, అన్ని రకాలుగా బూట్లు ఉన్నాయి, టోపీ ఉంది, అన్ని ఉన్నాయి. నా పక్కన ఉన్న మా తోటికోడలు గారికి కూడా సేమ్ అట్లాగే అన్ని కూడా యూనిఫాము అన్నీ ఉన్నాయి. మేమిద్దరం కలిసి ఒక పెద్ద కొండను ఎక్కుతున్నాము. మా గురంతా కూడా శత్రువును హతమార్చాలి అనే యుద్ధంలోనే ఉన్నాం. యుద్ధంలోనే ముందుకు సాగుతున్నాము. సడన్ గా ఏం జరిగిందో నాకు కూడా తెలియలేదు. ఏ వైపు నుంచి బుల్లెట్ దూసుకొచ్చిందో ఏం జరిగిందో నా పక్కనున్న ఆమెకు తగిలి ఆమె సడన్ గా కింద పడిపోయింది. ఒక్కసారిగా నేను ఆ పక్కన చూస్తే తను కింద పడిపోయి ఉన్నది, అక్కడికక్కడే చనిపోయింది. ఇదంతా నాకు దర్శనంలోనే దేవుడు చూపించాడు. నాకు అర్థమైంది. అప్పుడు నాకు ఆ దర్శనంలో నేను ఎట్లా చూస్తున్నానంటే, నా చేతిలో గన్ను ఉంది, నేను ఒక అడుగు ముందుకేస్తున్నాను, అక్కడే ఆగిపోయాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఆగి ఈమె కోసమే ఏడుస్తూ ఇక్కడే ఆగిపోవాలనా, లేకపోతే యుద్ధంలో నేను ముందుకు సాగిపోవాలనా, ఆగాల ముందుకెళ్ళాలా? ఇలాగే నాకు ఆ దర్శనం వస్తే నాకు ఒక్కటే అనిపించింది, ఆ యుద్ధంలో ఉన్న సైనికులు నా గుర్తొచ్చారు. ఒక యుద్ధంలో ఒక సైనికులు, ఒకవేళ వాళ్ళు రూమ్మేట్స్ కావచ్చు, మరి ఏ రకమైన అనుబంధం కలిగిన వారు కావచ్చు, కొన్ని సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉండిన అనుభవం ఉండొచ్చు, ప్రాణ స్నేహితులు, ప్రాణంగా ఒకరినొకరు, లేకపోతే బాగా తెలిసిన వాళ్ళ జీవితంలో. కానీ ఒక్కసారిగా ఒకళ్ళు కూలిపోయినాక ఆ సైనికుడు ఆ ఒక్క వ్యక్తి దగ్గర ఉండిపోవటం యుద్ధ నీతి కాదండి. అక్కడ వదిలిపెట్టి ముందుకు సాగాల్సిందే. మన జీవితంలో సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పోరాటాలు ఉంటాయి, ఎన్నో రకాలు. కానీ ఒక అన్నిటికీ ముఖ్యంగా స్త్రీగా మరి ఒక సేవ చేయాలంటే ఎన్నో రకాలుగా, మరి ఎన్ని పోరాటాలు, ఎన్ని రకాలుగా సమస్యలు ఉంటాయో, ఏ పరిస్థితులు ఉంటాయో నాకు కూడా బాగా తెలుసు. కానీ నేను నేర్చుకుంది ఒక్కటే, పరిస్థితి ఏదన్నా కావచ్చు, స్థితిగతులు ఏదన్నా కావచ్చు, కానీ ఒక యుద్ధ రంగంలో మనం ఉన్నాము అంటే యుద్ధం చేస్తూ వెళ్ళిపోవటమే. యుద్ధం చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడే ఖచ్చితంగా నువ్వు ఒక సైన్యాన్ని తయారు చేయగలవు. అలాగా ఒక గొప్ప ధైర్యంతో, ఒక గొప్ప విశ్వాసంతో, ఒక గొప్ప నిరీక్షణతో. చూడండి, దెబోరా ఒక్కతే యుద్ధం చేయటం లేదు. దెబోరా చేతికి ఉన్న స్త్రీలు ఎంత తెలివిగా ఉన్నారో చూడండి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, రోదనం చేయు స్త్రీలను కనుగొనుడి అన్నట్లుగా. తెలివి అంటే
దేవునితో ఉన్న సంబంధం కలిగిన స్త్రీలు, దేవునితో మరి ఏ విధంగా మరి శత్రువును హతమార్చాలో, శత్రువు నశింప చేయాలో దేవుని దగ్గర నుంచి ఆ గొప్ప వివేకం పొందిన స్త్రీలండి. అలాగా మనం దేవుని యొక్క ఆత్మ జ్ఞానంతో నాకు అర్థమైంది, ఈరోజు నేను కృంగిపోవద్దు, నేను ఆగిపోవద్దు, ఎందుకు ఇలా జరిగిందని ఏ ప్రశ్న వేయటానికి లేదు, నేను ముందుకే సాగాలి. దేవుడు ముందే బయలుపరిచాడు. అలాగే ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పరిస్థితులు, ఏ ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేని పరిస్థితి కావచ్చు. 42వ యెషయా గ్రంథంలో 4వ అధ్యాయంలో భూలోకమున న్యాయం స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు, మరి ద్వీపములు అతని బోధ కొరకు ఎదురు చూస్తున్నాయి. నువ్వు మందగిలిపోవటానికి, నలుగుడు పట్టడానికి కాదు, నీకోసం కొంతమంది ద్వీపములు, ఇలాంటి సమస్యల్లో ఉన్నవాళ్ళు, మనకంటే ఇంకెక్కువ సమస్యల్లో, మనకంటే ఇంకెక్కువ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నవారు, మరి వారిని ఆదరించడానికి ఎంత కన్నీరు నీ జీవితంలో ఉంటే నీ కన్నీరు ఎంత మంది కన్నీరు తొడవటానికి ఉపయోగపడుతుంది. నీ జీవితంలో నువ్వు ఎంత నలిగి ఉన్నావా, యేసయ్యా నేను ఒక్క అడుగు కూడా వేయలేను అనుకుంటున్నావా, ఎంతమంది హృదయ గాయాలను నువ్వు అడుగు ముందుకేస్తే మాన్పగలవు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైన్యం లాగా, ఒక గొప్ప తెగింపుతో. నేను అదే మా దగ్గర కూడా ఎవరినైనా ఒక్కటే మాట అంటాను, ఏది ఏమైనా ఈ ఉన్నతమైన పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడు. దీంట్లో మనము ఒక ఆసక్తితో, ఒక సైనికుల్లాగా ఎట్లా ఉండాలా? యేసు ప్రభు చూడండి, అతని ముఖాన్ని చెక్కుముకి రాతిలాగా చేసుకున్నాడు. అతడు సిగ్గుపడనని ఎరిగి ఆ ముఖం ఎట్లయిపోయిందట, చెక్కుముకి రాతిలాగా చేసుకున్నాడు. మరి అవమానాలైనా, ఈ నింద, ఎంత పరిస్థితులైనా చదువుదామా? ఇక్కడ కూడా యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథంలో దేవుని వాక్యము సెలవిస్తుంది, అతడు సిగ్గుపడనని ఎరిగి, మరి అతన్ని 53వ అధ్యాయము నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను. అండి యెషయా గ్రంథం 50 మేడం, 50 అధ్యాయం 7వ వచనం. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు గనక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడినని ఎరిగి ఆ ముఖమును చెక్కుముక్క రాతి వల్ల చేసుకుంటుని. స్తోత్రం. చూసారా, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు గనక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటుని. ఒకవైపు కొట్టేవారు, ఒకవైపు వెంట్రుకలు పెరికేసేవాళ్ళు, ఒకవైపు చెంపలు, వెంట్రుకలు పెరికి వేసేవారంటే చూడండి, చెంపల మీద ఉన్న వెంట్రుకల్ని గట్టిగా లాగేయటం అన్నమాట. అలాగే ఒకవైపు ఉమ్ము వేయటం, ముఖం. ఇంత చేస్తున్నా కూడా యేసు ప్రభు ఏం చేశాడంటే తన ముఖాన్ని ఒక చెక్కుముకి రాయిలాగా చేసుకున్నాడు. ఒక రాయికి చూడండి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు, అది వర్షం పడనివ్వండి, తుఫాను పడనివ్వండి, ఎంత, ఇంకా చెక్కుముకి రాయి అంటే దానికి ఇంకొక రాయి రాసుకుంటే అగ్నియే పుడుతుంది, అగ్గి వస్తుంది, అది మంటే వస్తుంది. చాతనైతే మనం ఇంకొకళ్ళని వెలిగించేవారుగా ఉండాల. నీ శ్రమలు, యేసుప్రభుని చూడండి, ఎంత అతడు మాట్లాడుతుంటే మన హృదయము మండలేదా? ఎందుకు పునరుద్ధానుడైన యేసు ప్రభు అమ్మాయి గ్రామస్తులతో మాట్లాడుతూ ఉంటే, యెరూషలేము నుంచి అమ్మాయికి వెళ్తున్నారు, మరి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ హృదయాలు ఎందుకు మండినాయో తెలుసా? యేసు ప్రభు ఎంతగా నలిగి నలిగి శ్రమ, తన రక్తమే దారపోసి ప్రభుకి మరి ఆ గొప్ప
తన సొంత రక్తంతో ప్రధాన యాజకుడుగా అతి పరిశుద్ధ స్థలంలో పరలోకంలో ప్రవేశించి మరణించి తిరిగి లేచాడు. కనుకనే ఆ అనుభవం అతన్ని మాటలు చూడండి ఎంతగా హృదయాన్ని మండిస్తున్నాయో. ఎవరైతే ఎక్కువగా నలుపుతారో, ఎవరైతే ఎక్కువగా శ్రమల్లోకి గుండా వెళ్తూ ఉంటామో వాళ్ళలో నుంచి ఆ పునరుద్ధాన శక్తి అనగా ఎదుటి వ్యక్తి ఆ మాటలకు బలం పొందుకునేంతగా శక్తి దేవుడు ఆ నోటనున్న మాటల్లో ఇస్తాడండి. నిజంగా ఒక గొప్ప సైన్యాన్ని మనం తయారు చేయగలం. ఆ గనురాలైన శూనేమీయురాలు ఎట్లాగైతే గ్రహించి ఆ యొక్క ఎలీషాను తన ఇంటికి పిలుచుకుందో, మొట్టమొదటగా మనం పరిశుద్ధాత్ముడితో సహవాసం చేయాల, యేసు ప్రభుతో సహవాసం చేయాల. ఆయనను గనక ఆ ఇల్లు అంటే మన హృదయమే. ఆయన ఎప్పుడైతే మనలోకి ప్రవేశిస్తాడో, ఒకవేళ మొదటిలో వచ్చుచూ పోవచ్చు ఉన్న అనుభవం ఉందేమో, అలాగే కేవలము మన హృదయంలోకి యేసు ప్రభు రావటము, పరిశుద్ధాత్ముడితో మన సహవాసం కలిగి ఉండటమే కాదు, కానీ అపోస్తుల బోధలో ఉండాలి, ప్రవక్తల బోధలో ఉండాలి, కాపర్ల బోధలో ఉండాలి. ఎప్పుడైతే ఇలాగా మరి దేవుని భక్తులను, నిజమైన భక్తులను గనక మనం గ్రహించి వారి సహవాసంలో మనం ఉంటామో, దెబోరా సహవాసంలో ఉన్న స్త్రీలే కదండి యుద్ధంలో విజయం సాధించడానికి ఎంత కీలకమైన పాత్ర వహించారు. అట్లాగే ఇప్పుడు ఎలీషాని ఇంటికి పిలిచింది గనురాలైన శూనేమీయురాలు. మరి ఏం జరిగింది? ఎలీషా గ్రహించింది ఏంటో తెలుసా? అసలు నేను ఈమెకేం చెయ్యాలి, ఇంత ఆదరిస్తుంది, ఇంత మేలు చేస్తుంది, నేను ఏదైనా ఈమెకు చెయ్యాలి. ఈరోజు ఎందుకు మనము ఏ పరిస్థితి వచ్చినా గాని యేసు ప్రభువును ఆయన చెప్పిన పనిని చేస్తూ, ఎవరికైతే ఎవరు ఏ పనిలో ఉంటే అది దేవుడు ఎవరికి అప్పగిస్తే, ఒకవేళ మిరియాం లాగా నీవు దేవుణ్ణి స్తుతించి ఆరాధించే పరిచర్య దాంట్లో కొనసాగేను, ఎంతమంది హృదయాలను నువ్వు తెప్పరిల్ల చేస్తావు. అలాగే వాక్య పరిచర్యన, అలాగే మరి ప్రార్థనా పరిచర్యలోనో, అలాగే ఏది దేవుడు మనకు అప్పగిస్తూ ఉంటే దాంట్లో మనం నమ్మకంగా మరి కానీ మనం కృంగిపోకుండా, సమస్యలను బట్టి మరి ఆగిపోకుండా, వెనకబడిపోకుండా సమస్యల వైపు మనం చూడొద్దు. ఇది ఒక యుద్ధ రంగం. కూలిపోయే వాళ్ళు కూలిపోతూ ఉంటారు. మన వంతు వచ్చే వరకు, మనకు బుల్లెట్ తగిలే వరకు, మన ప్రాణం పోయేంత వరకు మనము లోకంలో జీవిస్తూ లోక మనుషులతో రైతుగా జీవించటం కంటే క్రీస్తుతో శ్రమ అనుభవిస్తూ మనం ముందుకు సాగినప్పుడు పరలోకంలో, భూలోకంలో ఎంత గొప్ప ఘనత ఉంటదండి. చూడండి, ఆ గనురాలైన శూనేమీయురాలు ఎప్పుడైతే ఆ ఎలీషాను పిలిచిందో, మన సహవాసం మనల్ని కూడా బలంగా చేస్తది. ఎప్పుడైతే ఆయన ఏమంటున్నాడు, మీదటికి సంవత్సరానికి నీకు ఒక కుమారుడు ఉంటాడు. అలాగే మనకు కూడా కుమారులు. చూడండి, ఇంతకు ముందు నేను పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రజలు వస్తూ ఉంటే నాకు అనిపించేది, దేవా మందిరానికి ఒక స్థలం ఉంటే బాగుండు, స్థలం ఉంటే బాగుండని. కానీ నాకు ఒకతే కుమార్తె. నేను ఆ విధంగా నేను సేవ చేస్తున్నప్పుడు కొత్తలో, నేను సేవకు కొత్తలో, అప్పుడు మా పాప 3rd 4th క్లాస్ చదువుతుంది. నాకు ఊరికి ఒక వాక్యం వచ్చేది, అబ్రహామునకు దేవుడు మాటి మాటికి వాక్యం నిశ్చయముగా నేను నీకు సంతానం ఇస్తాను, నీకు ఒక కుమారుడు కలుగుతాడు అని దేవుడు అబ్రహాముకి మాటిస్తాడు. అంతేకాదు 18వ అధ్యాయంలో మళ్ళా మీదటికి సంవత్సరానికి నీకు చేతిలో కుమారుడు ఉంటాడని. ఎట్లాగైతే ఎలీషా ఆ గనురాలైన శూనేమీయురాలకు మీదటికి సంవత్సరానికి నీకు కుమారుడు అంటే కుమారుడు పుట్టాడో, అట్లాగే దేవుడు అబ్రహాంతో మాట ఇచ్చినట్టు శారమ్మ అబ్రహామునకు దేవుడు కుమారుడిని ఇచ్చాడో. నాకు మొదట ఆ వాక్యం అర్థం కాలేదు. ఏంటి దేవుడు మాట మాటికి వాక్యం ఇస్తున్నాడు, ఏంటి నా ఒక వాక్యం ఇస్తున్నాడు అనుకున్నా గాని, ఎప్పుడైతే దేవుడు మరి మా పరిచర్యలో మరి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క సైన్యం లాగా తయారు చేసి మాకు సొంత ఆరాధనకు ఒక స్థలం ఇచ్చాడు. ఆ స్థలమే తర్వాత నాకు అర్థమైంది, అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేసిన ఆ సంతానాన్ని ఇచ్చాడు. ఈ రోజు నాకు ఒక సంఘం ఇచ్చాడు.
నాకు ఒక సంఘం ఇచ్చాడు అని, ఓహో నా కుమారుడు అంటే అబ్రహాం యొక్క కోరిక గర్భఫలం లేక కుమారుడు కావాలి. ఎవరికైతే గనక అలాంటి ఆశ, ఇప్పుడు ఆ గనురాలైన శూనేమీయురాలికి అప్పటి వరకు పిల్లలు లేరు, కానీ ఎప్పుడైతే ఎలీషా ఆమె ఇంటికి వస్తున్నాడో దేవుడు దాసుడు ఆ గృహంలో అడుగు పెట్టింది మొదలుకొని ఆమెకి ఏ లోటు ఉందో, అంతేకాదు అక్కడ కొడుకు పుట్టడమే కాదు, కొద్ది రోజులకి ఆ కొడుకు తలవాయినని తల్లి ఒడిలో పెట్టుకొని చనిపోతాడు. అయితే ఆ కుమారుణ్ణి మంచం మీదే పడుకోబెట్టి వెళ్ళి మరి ఆ యొక్క ఎలీషా పాదాల మీద పడ్డప్పుడు ఎలీషా ఆ యొక్క ఇంటికి వచ్చి ఆ కుమారుడి మీద మరి అతను కూడా చాపుకొని పడుకొని ప్రార్థించినప్పుడు ఆ బాబు 7 సార్లు లేచి సజీవుడిగా లేచాడు. అంతేకాదు మరి కరువు వచ్చినప్పుడు ఎలీషా ఆమెను హెచ్చరించినప్పుడు ఆమె వేరే ప్రాంతానికి వెళ్ళి కరువు తీరిన తర్వాత వచ్చినాక కూడా మళ్ళా తిరిగి అవన్నీ కూడా ఎన్ని రకాలుగా చూడండి, తన జీవిత కాలం అంతా నిర్భయంగా జీవించేటట్టు. ఈరోజు మనం భక్తులతో చేసే సహవాసం, మన సహవాసం ఏ విధంగా ఉండాలి? మనము ఏ విధంగా చూడండి, మేము మొదట్లో మేము కోరుట్లోకి వచ్చినప్పుడు నేను ఒక మామూలుగానే ఉద్యోగ పని మీద వచ్చాం. కానీ ఎప్పుడైతే ఆమోసయ్య గారు మా ఆమోసయ్య గారు దగ్గరికి మేము చొప్పదండి వెళ్ళి తర్వాత వాక్యాలు చెప్పించుకొని వచ్చినాక నేను ఊరికి ఒక మాట అన్న, అయ్యగారు ఇటువైపు నిజామాబాద్ వెళ్తారు కదా, ఎప్పుడు వెళ్ళినా కానీ మా ఇంటికి రండి, మాకు ఎట్లా నడవాలో వాక్యాలు చెప్పి పొండి అని ఇంతే అడిగాను. అయ్యగారు నెల వచ్చే కొద్దీ ఆ వాక్యాలు అనుసరించి నడిచే కొద్దీ ఎప్పుడైతే వాక్య ప్రకారం నడవటం మొదలయ్యానో మెల్లగా ప్రజలు నడిపేయటం ప్రారంభించాడు దేవుడు. ఆ ప్రజలు ఒక సైన్యం లాగా తయారవటానికి సహాయం చేశాడు. సైన్యం లాగా తయారు సహాయం చేయటమే కాదు, కానీ దేవుడు మహాకృప వలన దేవుడు మాకు ఒక స్థిరంగా ఒక సంఘాన్ని ఇచ్చాడు. సంఘం ఇవ్వటమే కాదు, దేవుడు ఏం చేశాడంటే నాకు ఒక రోజున ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సేవకుడిని మేము దగ్గర 20-30 మందిని మేము ఆయా ప్రాంతంలో సేవకులు తయారయ్యాక ఆయా ప్రాంతాలలో సేవకులను మేము స్థిరపరిచాము. అక్కడ వాళ్ళని సంఘంగా నిలబెట్టాం. ఒక రోజున నేను ఒక ఊరికి వెళ్ళి అంటే మేము ఏ ఊరికైతే వెళ్ళి అక్కడ పరిచర్యను ఒక అబ్బాయికి ఒక కుటుంబానికి మేము అప్పగించిన తర్వాత వాళ్ళు అక్కడ పరిచర్య చేస్తూ ఉండగా వాళ్ళ ద్వారా ఇంకొక సంఘం పక్కన విలేజ్ లో కట్టబడుతుంది. నేను వెళ్ళిన రోజు నా బాబు అన్నాడు నాతో, మేడం నేను ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నేను సేవ చేస్తున్నాను, అక్కడ కూడా కొంతమంది తయారయ్యారు, ఇప్పుడు అక్కడ ఒక సంఘం అయ్యేటట్టుందని. ఆ రోజు ఆ బాబుకి ఏమొచ్చిందంటే యాకోబుకు లేయా ద్వారా కొంత సంతానం, అలాగే రాహేలుకు సంతానం, రాహేలుకు లేయాకి ఇద్దరికి కూడా మరి దాసీలు ఉన్నారు. యాకోబుకు బిల్హా ఈ వీళ్ళ ద్వారా కూడా మరి సంతానం అయ్యారు. ఈ బిల్హా ద్వారా ఈ లేయా రాహేల్కి ఇద్దరికి కూడా ఉన్న పని వాళ్ళతో పాటు తీసుకొచ్చిన వాళ్ళు ఆనాటి కాలంలో యాకోబు కాలంలో నా దాసి అయిన బిల్హాతను వెళ్ళు మరి వీళ్ళతో వెళ్ళన్నప్పుడు వాళ్ళకు కూడా సంతానం అయింది. ఆ వాక్యం వచ్చినప్పుడు నేను అనుకున్నా, ఇదిగో మరి యాకోబుకు భార్య లేయా ద్వారా పిల్లలు, అలాగే లేయా తన గర్భం ఉడిగినప్పుడు తన దాసినిస్తే దాసి ద్వారా కూడా పిల్లలు అయ్యారంటే నేనన్నా, బాబు ఇప్పటి నుంచి మరి నీకు కూడా ఇప్పుడు మా ద్వారా నువ్వు సంఘం కట్టబడ్డావు, నీ ద్వారా కూడా ఇప్పుడు సంఘాలు కట్టబడతాయి. చూసారా, మనం ఒక సైనికుడిని తయారు చేస్తే ఆ సైనికుడి ద్వారా కూడా ఇంకా అనేక మంది రక్షణలోకి వచ్చటానికి పాత్రగా ఎంత గొప్ప కృప. నాకు ఇప్పుడు తర్వాత అర్థమైంది, ఓహో ఇదా ఈ వాక్యం మామూలుగా అయితే మనకు అర్థం కాదు. మరి యాకోబు భార్య అలాగే దాసికి పిల్లలంటే మన ద్వారా ఒకళ్ళు ఇప్పుడు నాకు దేవుడు ఇక్కడ కోరుట్లలో ఒక పరిచర్య ఇచ్చాడు, మా ద్వారా సేవకులు తయారయ్యారు, అంటే ఒక సైన్యమే తయారైంది. ఈ సైన్యం ఒక్కొక్క రాజ్యాన్ని యెహోషువకి దేవుడు ఒకటే చెప్పాడు, మరి 12 గోత్రాలకు కూడా
మీరు స్థలాలు సిద్ధం చేసి మీరు అప్పగించాలి. దానికోసం మీరు యుద్ధం చేయాలి. అట్లాగే ఈనాటి ఇది ఆత్మీయ యుద్ధం. మనము మన ముందు ప్రపంచమంతా ఉంచాడు దేవుడు. ఈ ప్రపంచమంతా కూడా మనము ఆ సైనికులను ఆయా ప్రాంతాలలో వాళ్ళు కూడా సైన్యంలాగా తయారు చేయటమే మన పని. కనుక ఈ రకంగా మనందరం నడవాలి. అయితే నడవాలంటే ఏం చేయాలి? ఎలీషా ఏ విధంగా గనురాలైన శూనేమీరాలు ఎలీషాను తన ఇంటికి పిలిపించుకొని ఏ విధంగా ఆ భోజనం పెట్టి ఆతిథ్యం చేసిందో అలాగే మనం యేసు ప్రభుతో సహవాసం చేయాలి. పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. మూడవదిగా అపోస్తుల బోధలో ఉండాలి, ప్రవక్తలు ఉండాలి, మనకు కాపర్లు ఉండాలి. ఇలా మనం ఎప్పుడు కూడా ఈ సజీవుల మధ్యలో గనక మనం నడిచినట్లయితే ఒక దినాన ఖచ్చితంగా శారీరకంగా కూడా నీ అవసరతలేమున్నాయి, నీ అక్కర్లేమున్నాయి, నీకే సమస్య ఉన్నది అన్ని కూడా దేవుడు తప్పకుండా తీరుస్తాడు. చూడండి, ఒకప్పుడు నా జీవితంలో నాకంటూ ఏ ఉద్యోగం లేదు, ఏమి కూడా లేదు. కానీ ఈ రోజు ఒక సైన్యాన్ని తయారు చేయటం అంటే ఒక రకంగా చూస్తే ఒక సామ్రాజ్యమే మనం కడుతున్నట్టుగా ఉంటుంది. దేవుడు నిన్ను స్వతంత్రాలుగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీవు ఇంకొకళ్ళ దగ్గర చెయ్యి చాపటం కాదు, కానీ నువ్వే అనేక మందికి చెయ్యిచ్చి లేపేదానిగా దేవుడు నిన్ను చేయటానికి ఇష్టపడుతున్నాడు. అంత గొప్ప కృప. ఎందుకు భయపడాలి మనం? నువ్వు ఒంటరివి కాదు, మరి బలహీనమని మనం అనుకోవద్దు. కాకపోతే ఏం లేదు, మనం ధైర్యంగా పరిస్థితుల వైపు చూడకుండా మన సహవాసం ఎవరితో ఉండాలి, మన నడిపింపు ఎవరితో ఉండాలి, ఇది చాలా ముఖ్యం. భక్తిహీనులతో కలిసి మనం నడవద్దు. కపటులు, దౌర్జన్యం చేసేవాళ్ళు, వీళ్లతో కాదు మనం నడవాల్సింది. దేవుని భక్తులతో సహవాసం చేస్తే తప్పకుండా మనం కూడా ఆ విధంగా నడవటానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. ఇర్మియా 9:24. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా? అందుకనే మనము దేన్ని బట్టి అతిశయించాలి? అతిశయం అంటే భూ సంబంధమైన వాటి కోసం అతిశయించొద్దు. భూ సంబంధమైనవి మనం కలిగి ఉన్నప్పుడు దేన్ని బట్టి కూడా మనం అతిశయం కాదు, కానీ మనం అతిశయించు జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించొద్దు. మరి శూరుడు ఇక్కడ చూడండి, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. మరి చూసారా, ఆ గనురాలైన స్త్రీకి ఎలీషా అంటున్నాడు, అమ్మ మరి రాజుల దగ్గరికి కానీ ఎవరి దగ్గరకన్నా పోయి అధికారుల దగ్గరికి కానీ ఏమన్నా చెప్పాలా, రికమెండేషన్ ఏమన్నా చెయ్యాలంటే అక్కడ నా జనులు ఉన్నారు అంటే అర్థం ఏంటి? నేను ఎంత గనురాలు, నిజంగా ఆమె ఎంత గనురాలంటే అన్ని చోట్ల రికమెండేషన్ అవసరం లేదు. అక్కడంతా కూడా తనకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, అవసరం లేదు, అలాంటి స్థితిలో ఉంది. కానీ ఆమె ఏమాత్రం అతిశయింపక, ఏ మాత్రం కూడా ఆమె ఎలీషా నిజమైన దైవజనుడని గుర్తుపట్టింది. అతనికి తన ఇంటి మీద గది ఉంచింది, దీపస్తంభం ఉంచింది, మంచం ఉంచింది, అలాగే ఎప్పుడు వచ్చినా భోజనం పెడుతూ ఉంది. మనం కూడా అలాగే మరి తగ్గింపుతో, దీనత్వంతో దేవునితో కనుక మనం అలాంటి సహవాసం కలిగి ఉంటే మీదటికి నీకు కుమారుడు అనుగ్రహించబడతాడని ఖచ్చితంగా మీలో ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, నేను కూడా ఈ రోజు నుంచి ఒక సైనికుడుగా, ఒక సైనికురాలుగా నేను ప్రభువు కోసం నిలబడతాను. ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో నేను చిక్కుకొను, నేను నియమ ప్రకారం పోరాడతాను, ఏది ఏమైనా ప్రభు కోసం నేను నిలబడతాను అని గనక మీలో ఎవరైనా నిజంగా ఒక మంచి తీర్మానంతో, పరిస్థితులు గాని స్థితిగతులు గాని ఏ వైపు చూడకండి,
యూనిఫామ్ వేసుకున్న సైనికుల్లాగా నీ ద్వారా ఒక సైన్యం తయారు కావాలి. నీ ఒక పెద్ద గుంపును తయారు చేయాలి. ఒక గొప్ప సైన్యం లాంటి ఒక స్త్రీలను, ఒక సమూహం. ఇప్పుడు చూడండి, నేను ఒక స్త్రీగా ఉండి సేవ చేస్తున్నా అంటే నా సేవలో అందరు స్త్రీలే ఉన్నారా? ఎంతమంది స్త్రీలు ఉన్నారు అంతమంది పురుషులు ఉన్నారండి. అంతమంది పురుషులు ఉన్నారు. కానీ నా మాట ఎవరింటారు అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో గాని, మనలో ఉండి నడిపించే దేవుడు ఎంత శక్తిమంతుడండి. ఆయన స్వరం నేను ఒకటి గ్రహించాను నా ఆత్మీయ జీవితంలో. నేను ఒకవేళ దేవుని స్వరం వింటే నా స్వరం ప్రజలు వింటారు. ఒకవేళ నాలో నేను గనక దేవుని స్వరాన్ని నేను వినకపోతే నా స్వరం ఏ మనిషి వినరు. సో వాళ్ళు మగవాళ్ళ, వాళ్ళు ఆడవాళ్ళ, లేకపోతే ఎవరు నాకు అనవసరం. గొప్పవాళ్ళ, బలహీనుల కాదు, నాకు దేవుని స్వరం తోడుగుండాలి. ఖచ్చితంగా అప్పుడు ఎదుటి వ్యక్తి దేవుని మాటకు లోబడతారు. కాబట్టి మన సహవాసం దేవునితో ఉండి, మీరు దేవుని స్వరం వినే వ్యక్తులుగా, దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తులుగా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని, అలాగే ఆయనతో నిజమైన అంటే ఎంతగా అంటే ఆయన నీతో మనతో దేవుడు నడిపించిన అనుభవం మనకు తెలియాలి. ప్రతి నిమిషం మనతో మాట్లాడుతున్న అనుభవం, ఆ నడిపిస్తున్న అనుభవం, ఆయన ప్రతిరోజు నీకు దర్శనం ఇచ్చి ఏ విధంగా ఎవరి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, ఎలా ఏ ప్రాంతానికి వెళ్ళాలి. కోరుట్లలో ఈ స్థలమే నాకు ఒక కుమారుడు, మీకోసం దేవుడు సిద్ధపరిచిన స్థలం. మళ్ళీ వచ్చే సంవత్సరానికి మీరు కనుక రెడీగా ఉంటే మీకు కూడా అలాంటి సైన్యాన్ని దేవుడు ఒక్కొక్కళ్ళకి ఇవ్వబోతున్నాడు. సైన్యం అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గుంపే కదండి. అంతమందిని దేవుడు ప్రజల్ని ఇవ్వబోతున్నాడు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైన్యం లాగా ఉంటే ఎన్ని ప్రాంతాలు రక్షణలోకి వస్తాయండి, ఎంతమంది ప్రజలు రక్షణలోకి వస్తారు. కనుక మరి ఏ మాత్రం కూడా వేటిని బట్టి అతిశయించొద్దు. మన చదువును బట్టి గాని, మన ధనమును బట్టి గాని, ఐశ్వర్యవంతుడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. ఎక్కడా కూడా మనకి ఎంత చదువు ఉన్నా, లేకపోతే ఎంత జ్ఞానం ఉన్నా, మనుష్య జ్ఞానం ఏముందండి? ఏ పాటిది? ఏమి కూడా మన యొక్క జ్ఞానము మనల్ని ఏమాత్రం కూడా కాపాడలేదు సమస్యల నుంచి. జ్ఞానం రోగాన్ని తగ్గిస్తుందా? జ్ఞానం మరణం నుంచి తప్పించగలదా? జ్ఞానం ఏం చేస్తుందండి? కానీ చూడండి, దేవుని గురించిన జ్ఞానం మనం ఒక వెర్రి వారం లాగా, ఒక ఏమీ తెలియని వారం లాగా మనం దేవుని సన్నిధిలో దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడే మనకు జ్ఞానం ఇస్తాడు. సామెతలు 3:7 ఎవరైనా చదవండి. సామెతలు 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులకి చెడుతనమును విడిచిపెట్టుము. చూసారు? ఇంకా చదవండి బ్రదర్. అతడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు స్వస్థవయు కలుగుచేయును. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. చాలండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. చెడుతనాన్ని అసలు నేను జ్ఞానిని అనుకోవటమే చెడుతనం అంట. అసలు మనకు తెలియదు కదా, జ్ఞానిని అనుకోవటమే. అది చూడండి, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించొద్దు. మనం దేన్ని బట్టి అతిశయించాలా? అసలు దేవుని గురించి వివరంగా తెలుసుకోవటాన్ని బట్టే అతిశయించాల. మన అతిశయం అదే. ఈరోజు దేవుని గురించిన ఒక సత్యము, ఒక వాక్యము దేవుడు మనకి ఇంతవరకు ఎప్పుడు అర్థం కాని రీతిగా అర్థమయ్యేటట్టు చేశాడంటే అసలు అది నిజమైన జ్ఞానం. దేవుడు మనతో రోజు నడిపిస్తూ, దేవుడు ఒక దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా అన్ని రీతులుగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఎవరు రక్షణలోకి రావాలి,
ఎవరు దేవునిలోకి రావాలి, ఎవరు ఏ సమస్యలతో ఉన్నారు, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఇవి గనక దేవుడు మనకు బయలుపరుస్తూ ఈ విధంగా నడిపిస్తూ ఉంటే ఎంత గొప్ప అది 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 దాన్ని బట్టి దేవుడు మనకు తోడుగా ఉన్న దాన్ని బట్టి, దేవుడు మనల్ని నడిపించుంటున్న దాన్ని బట్టి మనం అతిశయించే వారంగా ఉండాల. కాబట్టి మరి చూడండి, ఇక ఈ ఇశ్రాయేలీలను మరి దెబోరా కాలంలో న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో ఈ సేనాధిపతి పేరు సిసేరా. ఈ సిసేరా దగ్గరంట 900 ఇనప రథాలండి. అట్లాంటి అతను యుద్ధానికి వచ్చినప్పుడు చూడండి, ఏమిటి మామూలు స్త్రీలేనండి వీళ్ళు. ఎంత చక్కగా అలాంటి స్త్రీలు ఎంత జ్ఞానంతో అతన్ని హతమార్చడానికి వాడిన విధానం ఎంత ఆశ్చర్యకరంగా ఆ శత్రువుని ఆ యాయేలు సిసేరాను ఓడించినందుకు ఆమె ఎంతగా ఆమె ధన్యురాలైపోయింది స్త్రీలలో. మరియు కూడా అంటుంది, మరి నన్ను ఇది మొదలుకొని అందరూ కూడా నన్ను ధన్యురాలంటారు అని. మీదటికి ఈ సంవత్సరానికి నీ కుమారుడు వస్తాడని ఆ గనురాలైన స్త్రీతో చెప్పబడ్డట్టుగా అబ్రాహాముకి కుమారుడు ఇచ్చినట్లుగా మీ అందరికీ కూడా దేవుడు మరి చక్కగా దేవుడు ఒక సైన్యం లాగా, అలాగే దేవునితో సహవాసం కలిగి జ్ఞానాన్ని బట్టి, శూరుడు శౌర్యాన్ని బట్టి, మరి ధనవంతుడు ధనాన్ని బట్టి అతిశయించకుండా దేవుని యందు మరి అతిశయించే వారిగా ఈ భూమి మీద నీతి న్యాయములు జరిగించు దేవుడు ఆయనే అని చెప్పి ఆయన్ని బట్టి గనక మనం అతిశయిస్తే ఖచ్చితంగా దేవుని కార్యము మనం చూడబోతున్నాం. ఎవరైనా సరే తప్పకుండా ఈరోజు దేవుడు ఆ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదం, ఆ గనురాలైన స్త్రీ ఎలాంటి ఆశీర్వాదం పొందుకుంది, ఆ విధంగా అబ్రాహాము ఎలాంటి ఆశీర్వాదం పొందుకున్నాడు. ఈరోజు దేవుని యొక్క దయ, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క వాత్సల్యత, మరి ఆయన నీతి ఏంటి, ఆయన యొక్క ఆశీర్వాదం ఏంటో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా పొందుకొని ముందుకు అట్టి వాటిలో దేవుడు ఎవరైతే దేవుని గ్రహించి ఆయన్ని పరిశీలనగా తెలుసుకొని, మనం ఈ భూమి మీద ఎన్నో రకాలుగా పరిశీలనగా తెలుసుకుంటాం. ఒక వ్యక్తి గురించి చాలా పరిశీలిస్తారు, ఒక వస్తువు కొనాలంటే ఎంతో పరిశీలిస్తూ ఉంటారు. కానీ దేవుణ్ణి గురించి మనం బాగా పరిశీలిస్తే, దేవుని గురించిన జ్ఞానం కొరకు మనం పరిశీలన చేస్తే, ఒక వాక్యం అర్థం కాకపోతే ప్రభు అది ఇదేంటి, దీని అర్థం ఏంటి, లేదంటే ఎవరన్నా ఒకళ్ళకి ఒక వాక్యం చెప్పాలి అంటే, ఒక మాటలు చెప్పాలి అంటే, ఏదన్నా దేవుని దగ్గర మనం పరిశీలించి దాని అర్థాన్ని గ్రహించి ఆ దర్శనం కోసం కనిపెట్టుకొని ఆ మాటలు గనక మనం చెప్పగలిగిన శక్తి గనక మనం పొందుకుంటే దేవుడు అట్టి వాటిలో ఆనందిస్తాడు, చాలా ఆనందించి మన యందు సంతోషించే దేవుడు. అందుకని యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:22 చదువుదామా? యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:22. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననున్నదియే. చదువండి ఒక్కసారి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:22. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు. చదవండి. 3:22. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అది మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. చూసారా, మనం గనక ఆయన ఆజ్ఞలను గైకొంటూ, దేవుడు మనకి ఏది ఆజ్ఞ ఇచ్చాడు, అన్నిటికంటే ప్రధానమైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. కాబట్టి మనం మనలాగా ఇతరులను ప్రేమించాలా. కనుకనే ఒకవేళ మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక, మన దృష్టికి ఇష్టమైనవి కాదు, ఆయన దృష్టికి ఇష్టమైనవి. మన దృష్టికి ఇష్టమైనవి ఒక్క రోజు మనల్ని గనక నీకు ఇష్టం వచ్చినట్టుగా నడవండి అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎన్ని ఇష్టాలు ఉన్నాయి. నేను ఒక రోజు ఒక అమ్మని ఇట్లాగే అడిగా, అమ్మ నీకు ఇష్టమైనట్టుగా నడవాలి, ఆయనకి ఇష్టమైనట్టుగా నడవటం ఒకవైపు, నీకు ఇష్టమైనట్టుగా నడవాలంటే
అసలు నీకు ఎట్లా ఇష్టమో చెప్పంటే, బా మేడం నన్ను ఒక్కరోజు వదిలేస్తే నా భలే ఆశ్చర్యం అనిపించింది. ఇలాగ వర్షం పడుతూ ఉంటే వేడి వేడి మిరపబజ్జీలు వేసుకొని బయట కూర్చొని వేడి వేడి టీ తాగటం నాకు బాగా ఇష్టం. నేనన్నా వాటన్నిటికీ టైం ఎంత అవుతుందో చూడండి. అట్లా వర్షం ఎంతసేపు పడుతూ ఉంటే ఆ వర్షం చూసుకుంటే సాయి తాగుతా ఉంటే ఇట్లాంటి అన్ని లోక సంబంధం అన్ని మన ఇష్టాలు ఆమె చెప్తూ ఉంటే, కానీ అదే దేవుడి ఇష్టం ఏంటో తెలుసా? ఆయనకి ఇష్టమైనవి మీరు ఏ రోజన్నా కానీ ప్రభా ఈ రోజు నా ఇష్టం కాదు కానీ ఈ రోజు నీ ఇష్టం ఏంటి నేను చెప్తాను అని అంటే ఎంతగా నిజంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు నీకులాగా ఒక గొప్ప ఒక సైనికుడు ఒక సైనికురాలు ఎంత స్ట్రాంగ్ గా ఆత్మీయ పోరాటంలో నిలబడే వ్యక్తుల్ని దేవుడు మీకు అందిస్తాడు. వాళ్ళు మీకు సైన్యంగా ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళు మీతోనే ఉంటారు. ఎంత అద్భుతమైన కృప, దేవుని యొక్క దయ. మనం అపవాది సంబంధమైన చీకటి శక్తులను అనగదొక్కే వారంగా ప్రభు కొరకు ఒక రాజ్యంగా ప్రజలను సమకూర్చే వ్యక్తులంగా, అందుకే ప్రకటన గ్రంథంలో కూడా ఉంటది కదండి, ఎంతగా మరి ప్రభు కొరకు ఒక రాజ్యాన్ని మనము కట్టే వారంగా ఉండాల. అందుకని మీలో ఎవరైనా ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసి ఇచ్చున్నాం గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఏది అడిగితే అది దొరుకుతుంది ఖచ్చితంగా. దేవుడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే కూడా ఇస్తాడు. నేను అడిగాను, ప్రభా ఏ విధంగా మేము ఆరాధించుకోవటానికి ఒక స్థలం ఇదేవా? ఒక్క స్థలం కాదు, దేవుడు నాకు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని ఇస్తానన్నాడు. అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని ఇస్తానంటే అంతా కూడా ఎకరాలు భూములు సంపాదించుకోవటం కాదు. ఏ పల్లెటూరికి దేవుడు ఈ రోజు పలానా ఊరెళ్ళు, ఈ పల్లెటూరికి వెళ్ళు అని అంటే దేవుడు ఆ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘం స్థాపించబడింది. ఏ ఊర్లో అడుగు పెడితే ఆ ఊర్లో, ఏ పట్టణంలో అడుగు పెడితే ఆ పట్టణంలో దేవుడు మాకంటే ముందుగా వెళ్ళి అక్కడ ఆ ప్రజలంతా అక్కడ ఒక సంఘం, ఇక్కడ ఒక సంఘం, అక్కడ ఒక సైన్యం, ఇక్కడ ఒక సైన్యం, ఒక్క సైన్యం అక్కడ ఉంటే చాలు, ఒక్క సైనికురాలు అక్కడ ఉంటే చాలు, ఆ ప్రాంతం అంతా కూడా మరి వాళ్ళు ఒక గొప్ప సైన్యాన్ని తయారు చేసి అక్కడ ప్రజలు రక్షణలోకి వస్తున్నారు. నిజంగా కదా, మనం ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తా ఉంటే మనం ఏది అడిగినా గానీ మనకు ఆయన వలన దొరుకుతుంది ఖచ్చితంగా. నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతాల వరకు సొత్తుగా ఇస్తానంటున్నాడు అని కీర్తన 2వ కీర్తనలో 8వ వచనంలో, నన్ను అడగండి జనాన్ని మీకు స్వాస్థ్యంగా ఇస్తా, భూమిని దిగంతాల వరకు నేను మీకు సొత్తుగా ఇస్తా అంటున్నాడు. కానీ జనములను అడిగే వాళ్ళు ఈ కాలంలో లేరండి. జనములు ఉంటే ఎందుకు పేతురే అంటున్నాడు కదా, అయ్యా నీకో పర్ణశాల నాకో పర్ణశాల అందరికీ ఓటేస్తా, అసలు మన పైన కొండ మీదే ఉందాం, కిందకి దిగితే ప్రజలు 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 అన్న ఉద్దేశంతో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినండి అంటున్నాడు. మనం ఆయన ఆజ్ఞలు గైకొంటూ వెళ్ళమన్న చోటుకల్లా వెళ్ళి ఏ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా మరి మనము ఆయన ఆజ్ఞలు గైకొంటే ఎందుకు మనకు తక్కువ చేస్తాడు చెప్పండి. మేము ఇక్కడ నుంచి ఒక 6 గంటలంత ప్రయాణం దూరంలో నేను ఒక సిస్టరు ప్రయాణం చేసి వెళ్తే అక్కడ వాళ్ళది ఒక చాలా చిన్న ఇల్లు. అది అది అంటే ఎలాగంటే పాప మా కుటుంబం చాలా దుఃఖకరమైన స్థితిలో ఉన్నారు. మరి మేము పడుకుంటే సగము నడుం వరకేమో ఇంటి లోపలికి ఆ గుడిసెలో, నడుం నుంచి బయట వరకు అంతా కూడా బయటకనమాట, అంతే చిన్న ఇల్లు. మేము సగం బయటే, వర్షం పడుతుంది, సగం తడిచిపోయాం మేము. నేను ఇంకో సిస్టర్ వెళ్ళాం, ఇద్దరం కూడా సగం తడిచిపోయాం. జస్ట్ తల మాత్రమే మాకు ఆ ఇంట్లో ఉంది. ఆ నైట్ కూడిక జరిగింది, కూడిక అయిపోయింది. తెల్లవారుజామున 6ంటికెల్లా మేము బయలుదేరి మేము ఇక్కడికి రావటానికి ఒక ఊరికి వెళ్ళేసరికి 2 గంటల ప్రయాణము 3 గంటల ప్రయాణం అయింది. మేము బస్ స్టాండ్ లో దిగాం, ఇంకో బస్ కోసం ఎదురు చూస్తున్నాం. సమయం 10 గంటలు అట్లయింది. ఉదయం నుండి గాని టీ గాని టిఫిన్ గాని మామూలుగా ఏది కూడా మాకు లేదు. ఆ బస్ స్టాండ్ లో మేము అక్కడ నించుంటే సడన్ గా బస్ స్టాండ్ లో ఎక్కడో జాబ్కి వెళ్తుంది ఒక అమ్మ. ఆ అమ్మ వెళుతూ మమ్మల్ని చూసి, ఓ మేడం మీరు ప్రసన్న గారు కదా అని. నా పేరు ఈ ఊర్లో ఎక్కడ, అది కర్ణాటక బోర్డర్ మేము వెళ్ళింది. అరే నా పేరు ఈమెకి, అసలు ఈ ప్రాంతంలో నేను తిరిగిన వాళ్ళే లేరు, అది నా పేరు మీకెట్లా తెలుసండి అని.
సిస్టర్ నేను ఒక్కసారి నా భర్త చనిపోయాడు, భరించలేని భయంకరమైన దుఃఖము, నాకేం చేయాలో తెలియక ఎవరో చెప్తే కోరుట్లలో నేను మీ ఇంటికి వచ్చానప్పుడు మీ ఇంటికి రాగానే మీరు నన్ను చూసి వెంటనే అమ్మా నేను నీతో తర్వాత మాట్లాడతా, ముందైతే అన్నం తిను అని నాకు గబగబా మీరు ప్లేట్లో అన్నం వేసుకొని తీసుకొని వచ్చి మీరు నాకు భోజనం పెట్టారు మేడం. కడుపు నిండా అన్నం తిన్నాను. అప్పటికి నేను దగ్గరగా ఎన్నో రోజులైంది అసలు సరిగా అన్నం తిని, ఎందుకో ప్రశాంతంగా నేను నా కడుపు నిండా అన్నం తిన్నాను. తర్వాత మీతో మాట్లాడాను, నేను వచ్చేసాను. ఇప్పుడు నా భర్త ఉద్యోగం నాకు వచ్చింది, నేను క్షేమకరమైన స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నేను ఉద్యోగానికి వెళ్తున్నా. కానీ మేడం ఆ రోజు మరి మీరు నాకు చేసింది నాకు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. ఇప్పుడు మీరు నించున్న బస్ స్టాండ్ పక్కనే మా ఇల్లు ఉంది, ఒక్క 10 నిమిషాలు వచ్చి మీరు వెళ్ళండి ప్లీజ్ అని అంటే, అసలు నిజంగా దేవుడు మన కోసం ఏం సిద్ధపరిచాడో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవని. సరే మేము వాళ్ళతో పాటు ఆ అమ్మ ఇంటికి వెళ్తే ఎంత ఫాస్ట్ గా మా కోసం బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా ఏదైతే మాకు అవసరం ఉందో ఆ సమయానికి ఆ అవసరాలన్నీ కూడా టకటక ఆ సిస్టర్ తీరుస్తుంటే నాకు తింటున్నప్పుడు నాకు ఒక్కటే అనిపించింది, దేవుడు ఎప్పుడు కూడా మనం ఆయనకి ఇష్టమైనవి చేసి ఆయన ఆజ్ఞను అనుసరించి నడిస్తే నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళు, నీకోసం దేవుడు ఎక్కడో మనం బైబిల్లో చదివినట్టు ఏలియాను కాకులతో పోషించటం కాదండి, నీకేది తక్కువ కాకుండా దేవుడు చేస్తానే ఉంటాడు, ఖచ్చితంగా చేస్తాడు. కేవలం తిండియే కాదు, ఇలాంటి అనుభవాలు నాకు ఈ సేవా పరిచర్యలో నిమిషం దేవుడు మాట్లాడతాడు అని అంటే కేవలం స్వరం ద్వారా మాట్లాడటమే కాదు, ఏ రకంగా కాదు, మనకు దేవుడు తోడుగా ఉన్నాడని. అదే టైంకి ఆ బస్ స్టాండ్ లో ఆ సిస్టర్ ఉండడం ఏంటి, మమ్మల్ని ఇంటికి తీసుకొని వెళ్ళటం ఏంటి, వేరే రాష్ట్ర బోర్డరు, బంధువు కాదు, స్నేహితురాలు కాదు, ఎవరు కాదు. కానీ నిజంగా అండి ఒక్కొక్క చోట మన సైనికులు ఉంటే నీకేం దిగులండి, ఏం చింతండి. కనుక దయతో ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళు మీరు ముందు ఆయన మనకి ఈ భూమి మీద ఎన్నో రకాలు ఉండుండొచ్చు అతిశయం, మన బంగారం మనకు లేకపోతే అతిశయం ధనము కావచ్చు, చదువు కావచ్చు, పెద్ద పెద్ద ఉద్యోగాలు కావచ్చు, ఏవి ఉండటం తప్పు కాదు, అన్నీ నీకు దేవుడు అనుగ్రహించడానికి ఇచ్చాడు. కానీ ప్రతి చోట నువ్వు ఒక జాబ్ చేస్తున్నావా, అక్కడ నువ్వు ఒక సైనికురాలుగా ఉండు, అక్కడ నీకు ఒక సైన్యాన్ని తయారు చేయి. నువ్వు ఒక చోట చదువుకుంటున్నావా, ఆ చదువుకునే చోట నువ్వు ఒక సైన్యాన్ని తయారు చేయి. నిన్ను దేవుడు ఏ స్థానంలో ఎక్కడ నిలబెట్టాడో అక్కడ నువ్వు ఒక పోరాటం దేవుని దగ్గర నుంచి ఆయన స్వరం విని, ప్రవ్వా నేను ఈ రోజు ఎవరిని నేను నిలబెట్టాలి, ఎవరి కోసం నేనేం చెయ్యాలి అని గనక, నీ ఆజ్ఞ ఏంటి, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమంటున్నావు, నేను రెడీగా ఉన్నాను, ఈరోజు నేనేం పని చేయాలని గనక మనం దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు చేతి నిండా పనిస్తాడండి. అప్పుడు నువ్వు ఏ పని చేసుకున్నా నీకు ఎంతో ఆశీర్వదింపబడతాం. కనుక వాటి వైపు కాక దేవుణ్ణి బట్టి ఆయన నీతి ఏంటి, ఆయన న్యాయం ఏంటి, ఆయన పరిశీలనగా తెలుసుకుంటూ దీన్ని బట్టి గనక అతిశయించి మరి దేవుణ్ణి గనక ప్రేమించే వారంగా ఉంటే ఖచ్చితంగా ఆయన మనం ఏది అడిగినా మనము ఆయన తప్పకుండా మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నారు. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది ఎఫెసీ 5:19, కనుక మనం ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. కాబట్టి ఎప్పుడు కూడా మనము మరి ఒకళ్ళనొకళ్ళం కీర్తనలతోనూ అలాగే చదవండి ఎఫెసీ 5:19. ఎఫెసీ 5:19. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. మరియు మద్యములో మత్తుకు దానిలో దుర్వ్యాపారం అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. 19వ వచనం అయితే ఆత్మపూర్ణులుగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఆత్మపూర్ణంగా ఉండాల. ఒకరినొకడు కీర్తనలతోనూ, మనం కీర్తన అంటే చూడండి ప్రతిరోజు చూడండి మనకి ఏదో ఒక మెసేజ్ లో కీర్తన వస్తుంది. అదేంటంటే కీర్తన మనల్ని హెచ్చరిస్తా ఉంటది. మీ హృదయములలో కీర్తనలతోనూ సంగీతములతోనూ, అలాగే సంగీతంతో
సంగీతం అంటే ఏంటి? తంబూరలు, సంగీతం. ఈ సంగీతం అంటేనే భాషలు. ఎప్పుడు మనం ఒక గుర్తొచ్చినప్పుడల్లా భాషలు, గుర్తొచ్చినప్పుడల్లా భాషలు, గుర్తొచ్చినప్పుడల్లా భాషలు. వెంటనే అలర్ట్ అయ్యి మీరు అసలు ఇట్లాగా కంటిన్యూగా భాషలు మాట్లాడుతూ హృదయం అంతా ఎప్పుడు కూడా మరి పాడుకుంటూ దేవుడే ఆత్మ సంబంధమైన పాటలు ఉన్నాయి, శరీర సంబంధమైన పాటలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన పాటలు అంటే ఏంటో తెలుసా? దేవుడు మనకిచ్చే పాట కనుక ఆ పాట నిన్ను హెచ్చరిక చేస్తుంది, ఎదుటి వ్యక్తిని కూడా హెచ్చరిక చేస్తుంది. మనల్ని ఓదారుస్తుంది, ఎదుటి వ్యక్తిని ఓదారుస్తుంది. ఆ పాట మనల్ని ఎప్పుడు కూడా సజీవంగా ఉంచుతుంది కనుక మీ హృదయములలో ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు, పాట వలన కూడా చాలా హెచ్చరికలు ఉంటాయి. మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు, మన హృదయం ఎప్పుడు కూడా ప్రభువును గూర్చి పాడుతూ కీర్తిస్తూ, మన నోట ఎప్పుడు కూడా అదే పాట అదే పాట. ఇక అలా కాకుండా ఒకవేళ మనం గనక ఈ లోకాన్ని బట్టి అతిశయిస్తా ఉంటే వేరే పాటలు ఉంటాయి. ఆ పాటలన్నీ కూడా ఎప్పుడు మన మనసు దేని మీద ఉంటుందో అదే ఉంటది కదా. అట్లా ఉండొద్దు, ఆత్మ పూర్ణంగా ఉండాల. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:18 చదువుదామా? 6:18. వారు వాస్తవమైన జీవము సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములలో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. చూసారా? 17వ వచనం నుంచి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుమని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తం. నిజంగా మనం ఏం సంపాదించుకోవాలంటే వాస్తవమైన జీవం. ఈ భూ సంబంధంగా ఏ ఉద్యోగం చేసినా ఒకరోజు రిటైర్డ్ కావాల్సిందే. ఎంత గొప్ప చదువు చదివినా ఒక దినాన దానికి కూడా ఒక ఫుల్ స్టాప్ ఉంటది. ఎంత ఆస్తి ఉన్నా మరి ఎంత అనుభవించగలమో మనకు అంతే కదండి. అలాగే కనుక వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. మంచి పునాది రాబో కాలంలో పునాది మనమే. మన మంచి క్రియలే మనకు ఒక పునాది లాగా. పరలోకంలో దేవుడు మన కోసం కట్టే ఆ గొప్ప ఇల్లు ఏంటి అనంటే ఆ మంచి పునాది. ఇక్కడ ఈ భూమి మీద మనం ఎంతగా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డట్టుగా, మరి పునాది మీద కట్టబడ్డ అనుభవంలో పునాది వేసుకుంటూ 11వ కీర్తన 3వ వచనంలో, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరని మన పునాదుల్ని పాడు చేసుకోకుండా, మన భక్తి జీవితాన్ని గర్విష్ఠులై పాడు చేసుకోకుండా, భూ సంబంధమైన వాటి మీద అతిశయించి ఈ పునాదిని పాడు చేసుకోకుండా, నిజమైన జీవం అంటే ఏంటి, అసలు పునాది అంటే ఏంటి, ఈ భూ సంబంధంగా ఎన్ని పునాదులు వేసినా, ఎన్ని పెద్ద గొప్ప గొప్ప ఇళ్ళైనా నిజముగా గొప్పవి అనేకములైన ఇండ్లంట నివాసులు లేక చెడిపోతున్నాయి. చూడండి, ఈరోజు ఎన్ని ఇళ్ళు, రాజులు కట్టించిన ఇళ్ళు ఈరోజు మ్యూజియంస్ అయిపోయినాయి. బంగారంతో పూత వేసుకొని తరతరాలు నా వంశం అంతా ఈ బంగారు కోటల్లో జీవిస్తారు అనుకున్న రాజులు కేవలము వాటి ముందు ఒక వాచ్మెన్ ని పెట్టి విహార స్థలాలు అయిపోయినాయి. అలాగే మన జీవితంలో నిజమైన పునాది ఏంటి, అది మనం సంపాదించుకోవాలా. ఎప్పుడైతే మనము వాస్తవమైన పునాదిని సంపాదించుకోవటానికి మనం ప్రయాసపడతామో, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. మన కొరకు ఒక మంచి పునాది వేసుకోవాలా. ఏంటా పునాది? ఈరోజు ఒక్కొక్కసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ తెలంగాణ ప్రాంతంలో దగ్గరగా నేను ఎక్కడికి వెళ్ళినా గానీ నాకైతే ఏదన్నా చిన్న ఏదన్నా ఎమర్జెన్సీ ఏది ఉన్నా గానీ
నిజంగా ఎంత అంటే కొడుకులు కూతుళ్ళ కంటే ఎక్కువగా మంచి స్నేహితుల కంటే ఎంతో ఎక్కువగా సహాయం చేసేవాళ్ళు కానీ ఇమ్మీడియట్ గా ఇదయ్యే వాళ్ళు కానీ ఎక్కడికి వెళ్ళినా ఉన్నారు కదా. ఈరోజు ఒకవేళ వరంగల్ వెళ్తే ఇప్పుడు అక్కడ కావచ్చు, నారాయణకే అటు కావచ్చు, ఇటు కరీంనగర్ వెళ్తే ఇటు కావచ్చు, ఖమ్మము, ఈ తెలంగాణ ప్రాంతం కానీ ఇప్పుడు మెల్లగా ఆంధ్ర కూడా స్టార్ట్ అవుతుంది. ఇది నిజంగా పునాది, మన కొరకు మనం వేసుకునే పునాది. నిజంగా మనం సంపాదించుకునే మన ఆస్తి వాక్యం సెలవిస్తుంది ద్వితీయోపదేశ కాండంలో, దేవుని ప్రజలే దేవునికి ఆస్తి. మనకు కూడా మన ఆస్తి ఏంటి? ప్రజల్ని సంపాదించుకుందాం, వాళ్ళ ప్రేమల్ని సంపాదించుకుందాం, ఒక సైన్యాన్ని తయారు చేద్దాం. ఒక్కొక్కళ్ళం నీకు ఒక కుమారుడు కలగాలి అనగా నీకు ఒక సంఘం, నువ్వు ఒక కాపరి కావాలి, ఒక అపోస్తలుడు కావాలి, నువ్వు ఒక సువార్థికురాలు కావాలి, ఒక ప్రవక్తవు కావాలి, నీ ద్వారా ఒక సైన్యం తయారు కావాలి. సైన్యాన్ని తయారు చేయండి. మనుషుల కంటే కూడా సైన్యం తయారు చేయాలి. ప్రభు కోసం దేనికైనా మేము సిద్ధమే అన్నటువంటి సైనికుల్ని తయారు చేయండి. వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప రాజ్యాలు కట్టడానికి తయారు చేయటట్టు అలాగ మనం గనక నడిపించేటట్టయితే అదే వాస్తవమైన జీవం, అదే నిలిచి ఉండేది. ఈ భూమి మీద మనం ఏ ఆస్తి తీసుకెళ్ళలేకపోవచ్చు, కానీ మనం సంపాదించుకున్న మన ఆస్తే ప్రజలు. మనం ఎంతమందిని రక్షణలోకి నడిపించామో వాళ్ళందరినీ పరలోకంలో కూడా మనం చూడబోతున్నాం. ఎంత గొప్ప పునాది దేవుడి దగ్గర మన గురించి ఎంత, ఇదిగో నీ ద్వారా ఇంతమంది వచ్చారు రక్షణలోకి, ఇది పునాది కట్టుకుంటున్నట్టే పరలోకంలో. మన కోసం వీళ్ళు చిన్నప్పుడు సండే స్కూల్లో పాడుతున్న పాట అదే, నాకై యేసు కట్టెను పరలోకంలో ఒక మంచి ఇల్లు. ఈ భూ సంబంధమైన ఇల్లు కావచ్చు, మనుషులు కావచ్చు, ఒక రోజున పోగొట్టుకుంటాం. వాస్తవమైన జీవం ఏంటి, లేకపోతే వాస్తవమైన పునాది ఏంటి? మనం ఎప్పుడు మేలు చేసేవారుగానే ఉండాలి. సత్క్రియలు అను ధనము గలవారు. మనం ఏ ధనం కలిగి ఉండాలంటే సత్క్రియలు, మంచి క్రియలు. ఈ రోజు ఒకళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేసావా, నువ్వు ధనవంతురాలువే, ధనవంతుడివే. ఈ రోజు ఎవరికైనా స్వస్థత కొరక, లేకపోతే ఎవరైనా బలహీనతల్లో తప్పుల్లో లేకపోతే దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావా, ఆదరిస్తున్నావా, ధైర్యపరుస్తున్నావా, ఓదారుస్తున్నావా? నిజంగా అదే నిజమైన ధనం. సత్క్రియలు అనేది ఒక గొప్ప ధనం. నేను కర్ణాటక బోర్డర్ లో ఆ సిస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఏ డబ్బు అవసరం పడలేదు, టిఫిన్కి కానీ టీకి కానీ. ఆ సిస్టరే మమ్మల్ని ఆదరించింది. ఎంత అద్భుతం అండి. నాకు అదే అనిపించింది, ఇట్లాంటి ధనం సంపాదించుకోవాలి, ఇట్లాంటి ధనం సంపాదించుకోవాలి. నువ్వు విత్తింది దేవుడు ఒకరోజు నీకు కోసేటట్టుగా చేస్తాడు. నువ్వు ఏ ప్రేమను చూపిస్తావో రేపొద్దున దేవుడు నీకు అదే ప్రేమ నీకు అవసరమేటట్టుగా చేస్తాడు. ఈ రోజు నువ్వు ఎన్ని సమస్యల్లో ఉండి ఇతరులను ఓదార్చావా, నీ సమస్య దేవుడు ఎందుకు తీర్చాడు? గనురాలైన షూనేమీరాలు ఎలీషాని ఇంట చేర్చుకుంటే ఆమె అవసరం తీర్చబడలేదా? మీకు కూడా ఇప్పుడు ఎన్ని అవసరాలు, ఎన్నో సమస్య, నీ దుఃఖం నీ హృదయంలోనే ఉందేమో, నీ అవసరం ఎంతో ఉందేమో. నీ ప్రతి అవసరత దేవుడికి తెలుసు. ఒక మామూలు దేవుని అభిషేకం పొందుకున్న ఎలీషానే మీదటికి సంవత్సరాన్ని కొడుకు పుడతాడమ్మా, అసలు ఆమెను విలువండి, ఆమె అవసరం ఏంటి మనకి ఇంత ఆదరిస్తుందని ఇంత జ్ఞాపకం చేసుకుంటే, మనం రోజు మేలు చేస్తా ఉంటే దేవుడు మన అవసరాలు తీర్చడా? తప్పకుండా తీరుస్తాడు. ఔదార్యం చూపించాలి. మన ధనంలో ఇతరులకు పాలు ఇవ్వాలా. వెదజల్లి విస్తరించిన వాళ్ళు ఉన్నారు, వెదజల్లి విస్తరించే వాళ్ళు. దేవుడు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి మనము ఎంత ఇమ్మంటే అంత మనము డబ్బు ఇచ్చేవారుగా ఉంటే మనకేం తక్కువ చేయరు. నాకు భలే అంటే మీరు ఏమన్నా అనుకోండి, నాకు అనిపిస్తుంది మా మందిరంలో, మాది నిజంగా చాలా అంతా మామూలు వ్యక్తులే వస్తారు, అంతగా మాకు కానీ చూడండి, ప్రతి నెల 30 మంది భోజనం మా మందిరంలో ఉంటారు. ప్రేయర్ వారియర్స్ అంతా కూడా 30 మంది ఉంటారు. 30 మందికి నెల అవ్వంగానే మరి వాళ్ళ కనీసం సోప్స్ అవి ఇవి కొనుక్కోవటానికి పాకెట్ మనీ కూడా ఇస్తాం మేము. దేవుని దగ్గర దర్శనం అడిగి ఎంత ఇవ్వాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి. వాళ్ళల్లో విధవరాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు, లేకపోతే రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళు ఉంటారు. మేము ఇస్తూనే ఉంటాం. మళ్ళా తర్వాత మేము ఎక్కడన్నా ఏదైనా సంఘానికి వెళ్తే మరి అక్కడ ఎవరన్నా సేవకుడు కష్టాల్లో బాధల్లో ఉంటే మరి ఆ విధంగా కూడా మా ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగానే ఉంటాం. ఎప్పుడైతే మేము అలా చేస్తున్నామో మా మందిరం కట్టడానికి కానీ, మా మందిరంలో అందరికి గుడిసెలేసాం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లేడీస్కి ఒక గుడిసె, అన్ని పాములు, రకరకాల సమస్యలు.
ఉన్నాయి. కానీ దేవుడు తర్వాత ఒక స్లాబ్ వేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ రూమ్స్ కట్టడానికి దేవుడు కృప చూపించాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక లోన్ పెట్టలేదు, ఏ ఒక్క వ్యక్తిని అడగలేదు. ఆటోమేటిక్ గా దేవుడు మహాకృప చేత దేవుడు కట్టమన్నాడు. నేనన్నా, దేవా రేకుల షెడ్ అయినా మరి ఏమేమంటే ఆ రాత్రి కలలో దేవుడు స్లాబ్ ఏమన్నాడు. దేవుడు స్లాబ్ ఏమన్నప్పుడు స్లాబ్ కావాల్సిన అన్ని సమకూర్చి అంత పెద్ద బిల్డింగ్ అయిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది, అవును దీనికోసం ఒక లోన్ పెట్టలేదు, ఒకళ్ళ దగ్గర మేము అన్ని ఇట్లా వేస్తున్నామని అడగలేదు, దేవుడు ఎట్లా సమకూర్చాడు. మరి ప్రతి నెల వచ్చినట్టు వాళ్ళ భోజనానికి కానుకలు ఇస్తున్నాం కదా, మరి ఎక్కడ మిగిలినాయి, మరి ఎట్లా ఇదయింది ఏమో. దానికి అడిగితే నేనేం చెప్పలేను. ఎందుకంటే ఆయన మంచి ధననిధి. వెదజల్లితే నువ్వు విస్తరిస్తావు. ఎంత బిగబడితం కాదు, అది కూడా దేవుడు చిత్తానుసారంగా ఎంత ఇస్తున్నామన్నది ముఖ్యం కాదండి. మనం ఎప్పుడు కూడా నీ ధనం అనే నీ ధనంలో ఇతరులకు పాలు ఇవ్వాలి. మనమందరం ఎంత ధనవంతులమో తెలుసా? మన దగ్గర యేసు ప్రభు ఉన్నాడు, మన దగ్గర పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ నూనె అమ్మి ఆ ఎలీషా సేవకురాల్లో ఒక సేవకుడు చనిపోతే భార్య, అమ్మ అయ్యా మేము అప్పుల బాధల్లో ఉన్నాము, మరి ఎలా చేయాలి, మా ఇద్దరు కొడుకులను కూడా అప్పులోళ్ళు తీసుకెళ్తారంటే, అమ్మ నీ దగ్గర ఏముందంటే నూనె ఉందని. ఆ నూనెను గదిలోకి వెళ్ళి తలుపులు మూసి అన్ని గిన్నెల్లో నింపమ్మా అంటే నింపిన తర్వాత మళ్ళీ ఎలీషా దగ్గరికి వచ్చి, ఏంటయ్యా నింపేస్తానంటే, అది అమ్ముకో నీ అప్పులన్నీ తీరిపోతాయి. నిజంగా తీరిపోయినాయి. ఇప్పుడు ఈ భూమి మీద అసలు ఎంత డబ్బు ఉందో నాకు తెలియదు. భూమి మీద ఎంత బంగారం, ఇంతమంది మనుషుల దగ్గర ఎంతో డబ్బులు ఉన్నాయి కదండి, ఎన్ని కోట్లు. కానీ అవన్నీ మీలో ఉన్న పరిశుద్ధాత్మ నూనె ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వాటికి అంత మించింది మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు. ఈ విలువను అసలు మనం లెక్క కట్టలేం, అసలుకే లెక్క కట్టలేం. ఇంత విలువైన ధనం మనకు ఉందండి. మనందరికీ ఈ వాక్యం అనే ధనం ఉంది మన దగ్గర, ఆత్మ అనే వరం ఉంది మనకి, పాటలు పాడే గొప్ప ధనం ఉంది మీకు మన దగ్గర, కీర్తనలతో ఆత్మ పూర్ణులుగా ఉండి ఏమి లేదు. ఈ ఆత్మను రోజు దేవా నేను పొందుకున్న అభిషేకం ఎవరికన్నా నేను పంచాలి. ఈ నూనెను ఒక్కొక్క గిన్నె నింపండి, అదే మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది. నీకు ఏ కొదువ రానివాడు దేవుడు. నీకు ఏ రోజు మన్నా ఆ రోజు దేవుడు నీకు అవసరాలన్నీ తీరుస్తాడు. ఈ రోజు మేము ఒక్కళ్ళ దగ్గర చేయి చాపకుండా ఈ మందిరాన్ని దేవుడు నడిపిస్తున్నాడంటే అది ఎంత ఆశ్చర్యమో తెలుసా. దేవుడు నీకు ఎంతగా నడిపిస్తూ ఉంటే, మనం గనక ఒక సైనికులుగా తయారు చేస్తే నువ్వు 100 మంది సైనికులు తయారు చేసేటట్టుగా కెపాసిటీ దేవుడు నీకు ఇస్తాడు, ఆ తెలివి ఇస్తాడు, ఆ జ్ఞానం ఇస్తాడు. ఎవరు కూడా మాకు ఆ ఉద్యోగం లేదు, ఈ ఉద్యోగం లేదు, మాకు ఎట్లా లేదు అట్లా లేదు, ఎవరు భయపడద్దు. మీరు ఒక సైనికులుగా తయారు కండి, ఒక గొప్ప సైన్యాన్ని తయారు చేయాలి. ఈ రోజు నుంచి తయారు చేయాలంటే శూన్య మీరు అలాగా దేవునితోనూ భక్తులతోనూ సహవాసం కలిగి ఉండండి. దేవుణ్ణి బట్టి దేవుని పరిశీలనగా తెలుసుకోవటంలో అతిశయించండి. దేవుడి దగ్గర పరిశీలనగా ఎంతో మంది భక్తులకు ఈ సత్యాలు బోధించావు, మరి నాకెందుకు బోధించావు? నేను అడుగుతా ఉంటా, ప్రవ్వా మరి నువ్వు స్త్రీలకు ఇవ్వవా, పురుషులకేనా? ఆ పురుషుడు అంతగా వాడబడుతున్నాడు కదా, ఈయన అంతగా వాడబడుతున్నాడు కదా, మరి నాకివ్వవా? పట్టుదల దీంట్లో ఉండండి. ఇదిగో ఈ రోజు నేను ఈ అమ్మ నా దగ్గరికి వచ్చింది, ఈమెకి నేనేం మాటలు చెప్పాలి, ఎలా బలపరచాలా? నా నోటి మాటలు కాదు, ఆ ఒక్క మాట బలపరుస్తుందండి. అందుకనే ఆ ఔదార్యం గలవారు తమ ధనములో ఇతరులకు పాలు ఇచ్చేవారనే వారికి ఆజ్ఞాపించి మనం నడవాలి, ఇతరులను కూడా అట్లా తయారు చేయాలి. కనుక నీ ధనం ఇతరులకు పాలు ఇవ్వండి. ఈ రోజు నుంచి యేసు ప్రభుని ఇతరులకు అప్పగించండి. ఈ రోజు నుంచి నువ్వు పొందుకున్న అభిషేకం ఇతరులు కూడా పొందుకునేటట్టుగా, దేవా నేను రోజు ఒక్కళ్ళనన్ను అభిషేకించాలా, ఈ రోజు నా అభిషేకం ఎవరి మీద కుమ్మరించాలి అడగండి. అసలు మీ ద్వారా ఎంతమంది అభిషేకం పొందుకోబోతున్నారు? ఒక్కొక్కళ్ళు ఒక పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారా, ఇక వాళ్ళు స్థిరంగా దేవుళ్ళలో ఉంటారు. వాళ్ళు ఒక సైన్యంలా తయారవుతారు. వాళ్ళు అసలు ఆ దెబోరా కింద ఉన్న ఆ సిప్పోరా లాగా, మరి సిసేరాను హతమార్చిన వారిలాగా యుద్ధంలో గెలిచేవారుగా తయారవుతారని, అంత గొప్ప స్త్రీలు సైన్యం లాగా పురుషులు గాని ఆ విధంగా తయారు కావాలని దేవుని యొక్క ఉద్దేశం కనుక మరి దాన్ని ప్రకటించు స్త్రీలు ఒక గొప్ప సైన్యంగా ఉన్నారని ఈ రోజు నుంచైనా ప్రభువా ఇదిగో మేము కూడా ఒక సైనికులుగా తయారవుతాం. దేవా మేము ఒక సైన్యంగా తయారవుతాం.
మా ఇంటి పరిస్థితులు, మా కుటుంబ పరిస్థితులు, మా స్థితిగతులు వేటి వైపు చూడం ప్రభా. ఇదిగో జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడతాడు. మేము ఖచ్చితంగా నియమ ప్రకారం పోరాడతాం. నువ్వు ఏ చెప్తే అది చేస్తాం ప్రభా. ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. దేవుని యందు అతిశయించండి. ఏదో ఈ లోక సంబంధమైనది కాదు, దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోవటం బట్టి మనం అతిశయించి మరి దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుంటే నువ్వు ఏది అడిగితే అది ఇస్తా అంటున్నాడు. గనురాలైన స్త్రీ ఎలా ఎలీషాను మరి పిలుచుకుందో అలాగా మనం పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉంటే మీదటికి కొడుకునిస్తానన్నట్లుగా దేవుడు ఖచ్చితంగా మీ కొరకు నిర్ణయించిన కొడుకు ఎవరు, ఆ కుమారుడు ఎవరు అని అంటే మన కోసం నిర్ణయించిన ఆ ప్రజలే. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వటానికి ఇష్టపడుతుంటుండగా ప్రార్థన చేసుకుందాం. సిస్టర్ గారికి సమయం ఇస్తున్నాం.